ఇంట్లో కోలేటేస్తున్నారా? లేదులే అంటే పులి మాత్రలే సాగరికి సంతలకు పదమ్మా. సంతలకు కాదు పోయేదే అన్ని ఆలోచన ఎప్పుడు నువ్వు చేయండిదా ఎక్కెళ్ళా ఎప్పుడు నువ్వు చేయండి ఏం చేస్తే పొలాన్ని ఎన్నికేస్తుంది ఏంటిది ఏంటిది మరకే ఏమి ఎటువంటి నువ్వా ఎటువంటి బదిలీ నీకు తీయా చెట్ల నేను తీసేస్తానంటావు. ఒక నాటికి రావు మొన్న ఒక గంట సేపు ఉంటే బాత్రూంలో లేపండి నీకు ఆ బాబు చెప్పి రవణక్క వాడు వస్తాడు ఉండు గంగడు వాడు నేను ఇద్దరు వస్తామని. ఎక్కడంటే వస్తామేమిరా రెట్టు అంటే బయలుదుకులో రెట్టువారు వచ్చుంటే కథ 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 వనకల్లట్లే భయపడేవంటివే. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు మహోమంత్రి చాలే అంత మటుకు చాలు ఒకసారి బాపర్రా మహోమంత్రి నా పాలుగుండాపురి పట్టణమున నా ప్రజలు ఎల్లరూ సుఖముగా ఉన్నారు కదా. అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువు సావడి కస్తూరి గంధములతో నేను గోమేధికములతో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారా? ఆజ్ఞమేరకయ్యా తక్షణమే కొలువు దర్బారు చేరునురా. కొత్తగాను కట్టెగాను కొలువు సావిడేమో ఏమనుకున్నావు అది ప్లాస్టిక్ కాదు రెడ్డి వారి మాత్రం అయితే దీనిపైకి ఎక్కకూడదు. నువ్వు మేము ఎక్కచ్చు నేను ఎక్కకూడదురా. చెప్పులే వేస్తాడు అదన్న వాళ్ళది పద్దనకి ఎత్తుకొని వెళ్ళిపోతారు జాబులంటే వాళ్ళు కూర్చున్నారే అక్కడ ఉంటామని బాడి కూర్చుండ్రా అంటే మీదే. సరే నువ్వు నేను కొట్లాడుకుంటే చూద్దు ఎవరన్నా పెద్దవాళ్ళు తడుద్దాం. పెద్ద పెద్ద న్యాయం చేస్తారు బాగా లావకుండా దున్నపోతు మగం దేవుడికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. కాదు పెద్ద నాయన అల్ప చిన్నాడు చెప్పినాడు ఆడున్న సింహాసనమా సింహాసనం మీదకి దాని మీదకి నేను మెక్క కూర్చుంటా 700 లేపు సచ్చిగా 7 లేపు సచ్చిగా మైకు గుద్దని చెప్పినాడా? దాని మీద కుక్క గుద్దు రాదు ఎక్కకూడదు కూర్చోకూడదు. సరే ఆ మాట్లాడేది ఏమన్నా పంచాయతీ రా పెద్ద బాగా లాగకుండా ఏం తింటావేమో గడ్డి తినేట్టుకుంటే మా ఇంట్లో 6 బకెట్లు కుడుతుంది ఎత్తుకొని వినరా మళ్ళీ పందులు ఇస్తారు పిలిస్తారా కూర్చోపో అవునా కొడక వెళ్ళవయ్యా వెళ్ళు